రోజు ఏదో విధంగా ఆకుకూరను తీసుకోవడం చాలా మంచిదండి. పొన్నగంటి కూర కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీనికోసం ఆకులను ఒలిచేసుకొని శుభ్రంగా కడుక్కొని స్ట్రైనర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ తీసుకొని పల్లీలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని దోరగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇవి వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. అదే పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి కూర, టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఇందులోని వాటర్ అంతా వచ్చి బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు బరకగా మిక్సీ పట్టుకుని తర్వాత పొన్నగంటి కూర, టమాటాలు, చింతపండు కూడా వేసి ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి.